goes to Pan Singh Tomar के लिए इरफान। హలో అండి, ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క క్యాన్సర్ జర్నీని విశ్లేషించుకుందాం. తనే పీపుల్ సీఎం, ఐఐటి పాస్ అవుట్ అయ్యి ఎమ్మెల్యే, తర్వాత చీఫ్ మినిస్టర్, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ అయిన మనోహర్ పరికర్ గారి గురించి. సో తను డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు S-400 ఇట్లాంటి డిఫెన్స్ సిస్టమ్ కేపబుల్ చేసి ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎనేబుల్ చేసిన ఘనుడు తను అనమాట. తను నార్మల్ స్కూటీలో కానీ ఇట్లా లిఫ్ట్ తీసుకొని వెళ్ళేవాడు. ఇట్స్ ఎ సింపుల్ కామన్ మ్యాన్ సీఎం అనమాట. తనకి కడుపులో నొప్పి విపరీతంగా వచ్చింది. సో తను ఫుడ్ డైజెషన్ వల్ల, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చిందనేది ఇనీషియల్గా కొంచెం నెగ్లెక్ట్ చేశారు. తర్వాత ఒక 2-3 months తర్వాత పెయిన్ అట్లాగే ఉండేసరికి తను వర్క్ గొడవలో పడిపోయి ఇంకా డిలే చేశారు. తర్వాత ఎవాల్యుయేట్ చేస్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4 అని బయటపడింది. కడుపులో ఇతరత్ర భాగాలకు కూడా స్ప్రెడ్ అయింది అనేది బయటపడింది. తర్వాత ఇనీషియల్ పార్ట్లో తను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాని తర్వాత ఎయిమ్స్ న్యూఢిల్లీలో తను ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇనీషియల్ పార్ట్లో సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ అది ఇచ్చారు. కీమోథెరపీ తీసుకున్న తర్వాత కూడా తను అఫీషియల్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. అంటే ఎంత హెవీ డోస్ కీమోథెరపీ వెళ్తున్నా కానీ అదే ప్రాసెస్లో కీమోథెరపీ తీసుకుంటూ గోవా అసెంబ్లీలో వచ్చి తను బడ్జెట్ అండ్ అసెంబ్లీలో లెక్చర్ ఇచ్చారు. సో తను కాన్స్టెంట్గా అంటేవారు హౌ ఇస్ ద జోష్ అండ్ హై అని తను పిలుపునిచ్చేవారు. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఎంత మనము ట్రీట్మెంట్ చేసినా కానీ కొన్నిసార్లు దాంట్లో మనం పరాజయ పాలవుతాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్లీ సిమ్టమ్స్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ స్మాల్ సిమ్టమ్ అయినా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళి కలవాలి. రెండోది ఏంటంటే ఏ ప్రాంతంలో అయినా ఏ క్యాన్సర్ అయినా కానీ ఏ ట్రీట్మెంట్ అవుతున్నా కానీ ట్రై టు కంటిన్యూ యువర్ నార్మల్ రొటీన్ అండి. సో తను కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అట్లాగే వర్క్ ఎథిక్స్ అనేది తనకు ఎక్సలెంట్గా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అర్లీ సిమ్టమ్స్ని ఏ మాత్రము నెగ్లెక్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ.